హాయ్ అండి. హాయ్, మీ పేరు? సౌమ్య. ఓకే, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తుంది. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? అంటే కొట్లాటలు ఎక్కువ ఉన్నాయి అక్క అందులో. మంచిగానే ఉన్నారు అందరు. టాస్క్ ఎలా ఆడుతున్నారు? కొట్టేసుకుంటున్నారు ప్రతి దానికి. మంచిగా అనిపించలేదు, బోర్ కొడుతుంది. ఓకే, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? తేజస్వి గౌడ వస్తే బాగుంటది అనుకుంటున్నారు. లేదంటే కావ్య రావాలా? నిఖిల్ కావ్య గోరింటాకులో చేస్తారు కదా, ఆమె రావాలా? ఆమె వస్తే కూడా బాగుంటుంది. ఎందుకు? నిఖిల్ పోటీ అక్కడ సోనియా వాళ్ళందరూ. అవునవునవును, వాళ్ళిద్దరు క్లోజ్ ఉన్నారు కదా, కొంచెం ఆమె వస్తే బాగుంటది. కాంట్రవర్సీ నడుస్తుంది. ఇట అట అనేది తెలుస్తుంది అంటారా? అవును. ఓకే, ఇప్పుడు నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ చాలా స్ట్రాంగ్ అండ్ మంచిగా ఆడుతున్నాడు. ప్రైజ్ కొట్టేస్తే బాగుంటుంది. అయితే తనే బాగుంటుంది. బాగుంటుంది. 3 times చీఫ్ అయ్యారు కదా, ఆ రికార్డ్ ని ఎవరైనా బ్రేక్ చేస్తారా? చేయలేరు అంటారు. నిఖిల్ ఒక్కటే సాధ్యమా? అవును. ఓకే, ఈసారి ప్రోమో చూసారా? చూసాను. ఇప్పుడు 10 members ఫోటో పెట్టారు కదా, ఫొటోస్ పెట్టారు. అందులో ఎవరు సెకండ్ చీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సీత. ఎందుకు సీతనే అవుతుంది? స్ట్రాంగ్ గా ఉంటది కదా అమ్మ, అందుకే ఆమె అవుతుంది అనుకుంటున్నారు. ఓకే, ప్రయాణ గేమ్స్ ఎలా ఆడుతుంది? అరుపులే వినిపిస్తున్నాయా? అవును, అరుపులే వినిపిస్తుంది, ప్రతి దానికి అరిచేస్తుంది అమ్మ. అంటే బిగ్ బాస్ అంటే ఏమంటారు, నాగార్జున గారు వచ్చినప్పుడు ఏమైనా ఓవర్ యాక్టింగ్ చేసినట్టు ఏమైనా అనిపిస్తుందా? అనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది అమ్మ, అదే చేస్తూ ఉంటది కానీ అట్లా. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? బానే ఆడుతుంది. అంటే బయట ఫుల్ జోష్ ఉండే కదా ఆమె, మనం చూసినట్లయితే యాంకర్ కాబట్టి మంచిగా బిహేవ్ చేస్తారు, బయట బాగా మాట్లాడేవారు. ఇప్పుడు అక్కడికి వచ్చి కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఎవరు వీక్ అనిపిస్తుంది? మణికంఠ, ఆదిత్య. ఎందుకు వాళ్ళిద్దరూ వీక్ అనిపిస్తుంది? ఊకనే ఏడ్చేస్తున్నారు ప్రతి దానికి, ఎందులో కూడా మంచిగా ఆడతలేదు, అందుకే వీక్ అనుకుంటున్నారు. ఆదిత్య గారు అంటే గేమ్స్ ఎలా ఆడుతున్నారు? కొంచెం వీక్ గానే ఆడుతున్నారు, మంచిగా అంత ఏం ఆడతలేవు. ఎవరు జెన్యూన్ అనిపిస్తుంది? ప్రీతి. నబీల్. ఎందుకు నబీలే జెన్యూన్ అనిపిస్తుంది? అందరూ జెన్యూన్ గానే, అంటే నైనిక నిఖిల్ వాళ్ళు జెన్యూన్ అనిపించట్లేదా? అనిపిస్తుంది కానీ మరి ఇతనంత కాదు అంతే. ఎవరు నామినేషన్స్ చెప్పినప్పుడు కరెక్ట్ గా వ్యాలిడ్ పాయింట్స్ ఎవరు చెప్తున్నారు? అందరూ అనేస్తారు. అంటే ఎవరు సిల్లీ రీజన్స్ ఎవరు చెప్పట్లేదా? చెప్తున్నారు కొంతమంది.